అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో మొత్తం పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన మొత్తం కవి పరిచయాలను ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా అంటే 2 మార్కులకు మనకు కవి పరిచయాలు ఇస్తారు. ఎర్రన ప్రత్యక్ష దైవాల పాఠ్యాంశానికి సంబంధించిన కవి ఎర్రన. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. వెరీ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే దీంట్లో ఉంటాయమ్మా. 2 మార్క్స్ కదా, ఇంత రాస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ 2 మూలింటి చంద్రకళ. ఈమె బతుకు గంప అనే పాఠ్యాంశాన్ని రాస్తున్నారు. ఇది ఆమెకు సంబంధించిన కవి పరిచయం. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నానా, అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ 3 మారద వెంకయ్య. మారద వెంకయ్య గారు ఏం రాస్తున్నారు? భాస్కర శతకం రాస్తున్నారు. ఇది మారద వెంకయ్య గారికి సంబంధించిన కవి పరిచయం. తర్వాత నెక్స్ట్ ధూర్జటి. ధూర్జటి 16వ శతాబ్దానికి చెందిన కవి, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకరు. ఇది మిగిలిండే కవి పరిచయం. కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర మహత్యం రాస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. దానికి సంబంధించిన కవి పరిచయం. కాళికాంబ సప్తసతి రాస్తున్నాడు, కాలజ్ఞానం రాస్తున్నాడు, సిద్ధగురు బోధ రాస్తున్నాడు, వీర కాళికాంబ శతకం రాస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వేమన. వేమన ఈయన ఒక గొప్ప మార్పును తీసుకొచ్చాడని చెప్పవచ్చు. ఈయన అనంతపురం జిల్లాలోని కటారుపల్లిలో స్థిరపడిపోయినాడు. ఈయన విశ్వదాభిరామ్ విండ్రవేమ అనే మకుటంతో ఆటవెల్లిదిలో వేమన శతకం పద్యాలను రాస్తున్నాడు. ఈయన సమాధి ఇప్పటికి కూడా కటారుపల్లిలో ఉంది. తర్వాత నెక్స్ట్ 5 ఏనుగు లక్ష్మణ కవి. ఈయన సుభాషితాలు రాస్తున్నాడు. దానికి సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ 6 శ్రీమతి దార్ల సుందరీమణి గారు. ఈవిడకి సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఈయన క్రీశకం 1887లో జన్మించినారు. దానికి సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ షేక్ మహమ్మద్ హుసేన్ గారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. దానికి సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ గాడేపల్లి సీతారామమూర్తి గారు. ఆయనకు సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన పద కవితా పితామహుడైన అన్నమాచార్యుని యొక్క 2వ కుమారుడు. ఈయన సుదర్శన రగడ, వెంకటేశ్వర శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటి రచనలు చేసినాడు. తర్వాత నెక్స్ట్ వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమె ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని రచించినారు. ఇది ఆవిడకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 5వ పాఠ్యాంశం జలియన్ వాలాబాగ్. దీన్ని ఉమర్ అలీ షా గారు రాస్తున్నారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుందా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాత్రమే, దీంట్లో ఎగ్జామ్ పర్పస్కి వచ్చేటివి మాత్రమే దీంట్లో కవి పరిచయాలుగా తయారు చేసినాము. నాకు ఈ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. అసలు మీ సహాయ సహకారాలు లేకపోతే నేను మన ఛానల్ అనేది ఇంతగా అభివృద్ధి చెందదు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ వైసిపి రెడ్డి గారు. ఈయన ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని రచించినారు. ఈయనకు సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ 7వది షీలా వీర్రాజు గారు. ఈయన చేజారిన బాల్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయం. షీలా వీర్రాజు గారు చేజారిన బాల్యం అనే పాఠ్యాంశాన్ని రచించినారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ డాక్టర్ వి చంద్రశేఖర్ రావు జీవని. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రాజధర్మం అనే పాఠ్యాంశాన్ని రచించిన శ్రీకృష్ణదేవరాయలు గారు.
ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినాడు. ఈయన మదాలస చరిత్ర, సత్యవధు ప్రియవరణం, జ్ఞాన చింతామణి, రసమంజరి, మధుర కావ్యాన్ని రచించినాడు. అష్టదిగ్గజాలనే కవులను పోషించినాడు. ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించినాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడని, మూరు రాయగండడని, ఆంధ్రభోజుడని ఈయనకు బిరుదులున్నాయి. దానికి సంబంధించిన కవి పరిచయం. అసలు ఆముక్తమాల్యత అనే ప్రబంధం అనేది ఒక అద్భుతమైన వర్ణన. అసలు అందులో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఆముక్త అనగా ధరించి విడిచిన, మాల్యద అంటే పూలదండ అని అర్థం. అంటే గోదాదేవి శ్రీరంగనాథులు ప్రేమ వివాహం దాంట్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాస్తున్నారు. కన్యాశుల్కం అద్భుతమైన నాటకం. అది జాగ్రత్తగా తీసుకొని చూడండి. తర్వాత ఫస్ట్ ఇందులో పాత్రలు మన జీవితాలకు సంబంధించిన ముత్యాల సరాలనే కొత్త ఛందస్సులు అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కవిత్వం రాస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ నేతల ప్రతాప్ కుమార్ గారు. ఈయన యుద్ధ విజేత అనే పాఠ్యాంశాన్ని రచించినారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నా అర్థమవుతుందా. తర్వాత నెక్స్ట్ గంగప్ప స్ఫూర్తి కథ, గంగప్ప సూక్తి సుధ. గంగప్ప గారికి సంబంధించిన కవి పరిచయం. ఈయన మన అనంతపురం జిల్లాలోని పెనుగొండ తాలూకాలోని నల్లగొండ్రాయి అనే గ్రామంలో జన్మించినారు. దానికి సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.